నిసర్గంతో పోల్చిన అడవిలో కూడా మనుషులు ఉండరు. ఇంకో మాట మనం తెలుసుకోవాల్సిన మాట, డబ్బు ఉంది ఉపయోగించుకోవాలి కదా. ధనానికి ఎప్పుడు మూడే స్థితులు. డబ్బు ఉంది అంటే ఎవరి దగ్గరైనా దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకు దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. దానం చెయ్యాలి డబ్బు ఉందంటే. లేదా భోగం నువ్వేనా అనుభవించు, సుఖంగా ఉన్న ఆభరణాలు పెట్టుకో, ఉన్న వెండి కంచాల్లో అన్నం తిను, ఉన్న వెండి గ్లాసులోనే పాలు తాగు, శుభ్రంగా మంచి పరుపులు సోఫాలు పెట్టుకో, హాయిగా అనుభవించు భార్య నువ్వును. మనము అనుభవించక ఎవడికి దాన ధర్మాలు చేయక దాచిపెట్టి మూటలు కట్టి కొడుక్కిద్దాం కోళ్ళకిద్దాం వాళ్ళు మన ఓల్డేజ్ హోమ్లో వేసేయడం గాయం పట్టుకి. అందుకే స్పష్టంగా ధనవంతులైన వాళ్ళు గ్రహించాల్సిన విషయం కోసం ఒక్క మాట చెప్పాడు, కాపురుష లక్ష్మీ విలాసంబును బోలే అనుపయోగ్యంబును. పనికి మాలిన వాడికి డబ్బు వస్తే ఏం చేయాలో తెలియక వాడు అనుభవించట, ఎవరికి దానము చేయట. ఊరికే ఉందండి మాకు ఉందని కూడా చెప్పలేడు, ఎందుకంటే ఎత్తుకుపోతాడేమో అని బెంగ. ఉందని కూడా చెప్పడు, అనుభవించడం. మరి దేనికి ఉన్నట్టు? ఇక ఎక్కడుంది? వాడి మనస్సులో మాత్రమే ఉంది ఆస్తి. బెంగళూరులో ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఎవరికైనా చెప్తే బెంగ, బెంగళూరు వెళ్ళి ద్రాక్ష తోటలు ఆక్రమిస్తాడేమో అని చెప్పడం. గట్టిగా ఇన్కమ్ ట్యాక్స్ వాడికి చెప్పడం, వాడు ట్యాక్స్ వేస్తాడేమో అని బెంగ. భార్యకి వీడికి మాత్రమే తెలుసు. ఎవరికి రోజు ఇంట్లో కూర్చుని బెంగళూరులో తోటలు ఎలా ఉన్నాయో అంటూ ఉంటాడు. ఇక్కడ కూర్చుని ఇక్కడ ఎదురుగా ద్రాక్షపళ్ళు ఎవడో 1/4 కేజీ పెట్టింది, వీడికి షుగర్ పేషెంట్ తినే యోగం లేదు. ఎదురుగా ఉన్న 100 గ్రాముల ద్రాక్షపళ్ళు తినే యోగం లేదా? బెంగళూరులో ద్రాక్ష తోటలు దేనికి నీకు పని లేక దాని గురించి బాధపడడం తప్ప. అది అనవసరంగా మనం అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఆస్తులు సంపాదించి పెట్టుకుంటున్నామంటే బుర్ర మీద భారం పెరగడం తప్పితే ఏమీ ఉపయోగం లేదు. దీనివల్ల నేర్చుకోవలసిన కాపురుష లక్ష్మీ విలాసం. మనకు అవసరమైంది ఏది? పిల్లల్ని పెంచడానికి అవసరమైన ఆస్తిపాస్తులు చాలు. తర్వాత ఉన్నవేవో ఇల్లు వల్లకడో కడతాం, అది వాళ్ళకి అప్పగిస్తాం, ఎలాగో తప్పదు. ఇక అంతకు మించి వాడికి సరిపడి కూడా మనమే సంపాదించడం. మా అబ్బాయిలు మేము పడిన కష్టాలు మా అబ్బాయిలు పడకూడదండి, అందుకని వాళ్ళ పిల్లలకు కూడా సరిపడగా నేనే సంపాదించాను. అందుకే ఇంక వాళ్ళు సంపాదించకపోగా దుర్వ్యసనాలకు లోనవుతారు. చాలా మంది జమీందారుల పిల్లలు, చాలా మంది రాజకీయ నాయకుల పిల్లలు ఇలాగే ఉన్నారు, మీరు గమనించారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా పనికి రాకుండా అయిపోతున్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెంచారు వాళ్ళు. వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి మాటది. నీ డబ్బు ఉంటే నీకైనా ఉపయోగపడాలి. ముందు నీ భార్యాభర్త సుఖంగా అనుభవించండి, హాయిగా తీర్థయాత్రలు చేయండి, హనీమూన్ మినీమూన్ అని చేసేయండి, ఖర్చు పెట్టండి. అప్పుడు డబ్బులు అయిపోతే డబ్బులు. నేను చాలా మందిని చూశాను, బాగా నెలకి ₹1,00,000 జీతం ఉన్నవాడు కూడా ఏసీలో వెళ్ళండి, రైల్లో ఒక్క పోసేస్తూ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుతాడు, పెళ్ళాన్ని కూడా అక్కడ ఎక్కిస్తాడు. ఈ దానికి ఏసీ ఎందుకంటాడు? ఏసీ కాకపోతే గోసి ఏం చేసుకుంటా ఉన్న డబ్బులన్నీ. ఇవాళ ఏసీ మామూలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వేసవకాలం ఎలా పెడతాం, పోతే పోయే డబ్బులు అని. నిజంగా కూలి పని చేసుకున్న వాడు పోతే పోనే 200 ఏసీలో చల్లగా కూర్చున్న చుట్టంటిద్దామని ఎక్కేస్తారు వాడు. జమీందారు ఎక్కడండి ఆశ్చర్యం. వాడు తెలుసు వాడి దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలుసు, ఎక్కడో వాడు మామూలుగా వెళ్ళిపోతాడు. ఎందుకని అలా అలవాటు పడ్డాడు అంతే. కట్టే బట్టలు చూడండి, వాడే బ్యాగ్ సంచి చూడండి, 2 కుట్లు వేసుకుని ఆ బ్యాగ్ వాడతాడు తప్ప కొత్త బ్యాగ్ కొండ. ఎందుకంటే అచ్చు వచ్చింది. అచ్చు లేదనేది నీ పిచ్చినాడతనం మాకు అర్థమవుతుంది. ఇక్కడ అచ్చు రాలేదు, పిచ్చి వచ్చింది మనకి, డబ్బు పిచ్చి అంతకంటే. దాచేయడం దేనికి? ఇది చివరికి వీడికి ఏదో భయంకరమైన రోగం వస్తుంది, పిల్లలు దానికి కూడా అది ఖర్చు పెట్టరు. ఇంత ఖర్చు ఎందుకు అంటాడు వీడి. దేనికి ఖర్చు కాకుండా. అందుకే కాపురుష లక్ష్మి విలాసంబునం పోలే అనుపయోగ్యమును. సంపద ఉందంటే మనం అనుభవించాలి, లేదా అవసరమైన వాడికి దానం ఇచ్చేయాలి. మన ఇంట్లో వస్తువులనే మనం వాడట ఇచ్చేయి, పట్టుకెళ్ళి ఇచ్చేయి. ఎవరో ఒకరు కట్టుకుంటారు, ఎవరో ఒకరు పెట్టుకుంటారు, వాళ్ళు సంతోషంగా మన పేరు చెప్పుకుంటారు. కొందరు ఇళ్ల దగ్గర చెప్పుల జతలు చూడండి మీరు, ఒక 20 జతలు ఉంటాయి ఆ స్టాండ్ సరిపోదు, మళ్ళీ గోడ తవ్వేసి ఓ గూడు, దాని నిండా మళ్ళీ ఒక 20 జతలు, ఈ స్టాండ్ లో ఒక 20. ఎప్పుడు ఈ దంపతులు ఒక జత తప్పితే రెండోది వాడరు. ఇక రెండోది వాడితే కొట్టుకుందుకు వాడాలి, అంతకంటే లేదు, తొడుక్కుందుకు కాదు. మరి దేనికి ఇవన్నీ? గోడ నిండా, గూడు నిండా, స్టాండ్ నిండా ఉరికే అలా ఉంటాయి. పైగా వాటిని ఎవరు తొడవరు, అలా బూజు పట్టేసి వాటిలో ఎప్పుడైనా పొరపాటున కాలడితే తేలుకొట్టడం ఖాయం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత పిచ్చిలో ఉన్నామో మనం. అన్ని చెప్పుల జతలు మనకు అవసరమా? ఇప్పుడు వేసుకొచ్చిన చెప్పుల జత, నాకు ఇంట్లో చెప్పుల జత ఉండదు. ఇంట్లో ఎవరికైనా 2వ జత ఉంటే నేనే విసిరేస్తాను బయటికి, ఉండడానికి వీళ్ళ. స్టాండ్లో మనిషికి ఒక జత అంతే, ఇంకోటి ఉండదు. రెండోది కొనమంటే కొంటా, తప్పనిసరిగా కొంటా. నాకు ప్రిన్సిపల్ అంటే సూత్రం అంటే సూత్రమే. ఇది అవతల బారా, ఇది కొంటా. ఇది పెట్టి అది పెట్టి నువ్వు తొడవు, కానీ నా చాదస్తం నాకుంది. చెప్పులు బాగోపోతే నేను తొడవాలి. ఇప్పుడు ఆవిడ చెప్పులు, పిల్లల చెప్పులు కూడా. మరి నా చాదస్తం నాది, ఏం చేయమని అలా ఉంటే చూడలేను నేను. మా నాన్న మాకు అది నేర్పాడు, శుభ్రంగా ఉండవు. అందుకని చెప్పులు కూడా అశుభ్రంగా కనపడితే నేను తుడిచేస్తాను. మళ్ళీ అప్పుడు వచ్చి అయ్యో నాన్నగారు అనొద్దు, తీసేయి చెప్పులు చేత. ఇక్కడ నువ్వు టైంకి తొడవో, నేను తుడితే కాదంటావు. ఇదే చాలా కుటుంబాల్లో జరిగేది. ఇది మా ఇల్లు మీ ఇల్లు భేదం లేదు. అనవసరమైన వస్తువులు దయచేసి తీసేయి.
సుఖంగా ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి. నేల హాయిగా హాలు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, హాయిగా పడుకుని దొలచ్చు. లేదా చూడడానికైనా బాగుంటుంది. 10 మంది చుట్టాలైతే చాపేస్తాం, 2 ఫ్యాన్లు వేస్తాం, పడుకుంటా. ఎందుకు ఇవన్నీ? ఎవరు కూర్చోవాలి? సంపద ఉందంటే మనమేనా ఉపయోగించుకోవాలి. 3వ స్థితి దానమో లేదా భోగం. 3వది నాశం లేదా నాశనం అయిపోయింది అన్నాడు. ఆస్తులు దానాలు చేయకుండా అట్టి పెడితే మనం ఉండగానే దానం చేస్తే ఆ ఫలితం ఏదో మనమే పొందుతాం. తర్వాత పిల్లలు ఆ దాన ధర్మాలు చేస్తారని లేదు, పరమ పిసిని కోట్ల కింద తయారవుతారు. ఎందుకంటే మనం ఆస్తితో పాటుగా భయం కూడా ఇచ్చాం, పిసినార్ధనం కూడా ఇచ్చాం. వాడికి మనస్సులో పెరిగిపోయింది, మన అనే ఖర్చు పెట్టా, నేనెలా ఖర్చు పెడతా అని వాడు మళ్ళీ వాడు కొడుక్కిస్తాడు. ఎవరికే కాకుండా పోతాయి ఇవన్నీ.